అందరికీ నమస్కారం. ఈరోజు టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇవాళ రేపు 2 రోజుల పాటు ఆయన తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం చేస్తారు. 23వ తారీఖు తమిళనాడులో ఎన్నికల పోలింగ్. ఇంకా ఇవాళ రేపు మాత్రమే ఎన్నికల ప్రచారానికి అవకాశం ఉంది. చివరి 2 రోజుల ఎన్నికల ప్రచారంలో అక్కడ చంద్రబాబు నాయుడు గారు పాల్గొంటున్నట్టు లెక్క. అక్కడ బీజేపీ, అన్నాడీఎంకే కూటమి అభ్యర్థుల గెలుపు కోసం తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గారు తన ఎన్నికల ప్రచారం చేయబోతూ ఉన్నారు. సహజంగా ఈ టాపిక్ ఎంచుకోగానే మా కెమెరామెన్కు డౌట్ వచ్చింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బర్త్డే కదా, ఈరోజు తమిళనాడు వెళ్తున్నారా కుటుంబ సభ్యులతో ఇంట్లో ఉండకుండా అని చెప్పేసి అన్నాడు. ఆయనకు అలాంటివి ఉండవు. పుట్టినరోజు కదా, రెస్ట్ మోడ్లో ఉందాం, ఇంట్లో వాళ్ళతో ఉందాం అనేవి ఉండదు. నిత్యం పరిగెడుతూనే ఉంటారు ఆయన. అందుకే ఉదయం అన్నా నేను, ఆయన మనిషి రూపంలో ఉన్న మిషన్ అని. ఆయన నిత్యం రాజకీయాల్లో బిజీగానే ఉంటారు. ఈరోజు చూడండి, ఆయన పుట్టినరోజు కాబట్టి అన్నా క్యాంటీన్లో ఉచిత అన్నదాన కార్యక్రమం పెడుతున్నారు కాబట్టి విజయవాడలో ఒక అన్నా క్యాంటీన్కి వెళ్ళి స్వయంగా ఆయన చేతులతో జనానికి వడ్డించేసి జనంలో ఆయన బర్త్డే వేడుకలు జరుపుకొని వెంటనే తమిళనాడు వెళ్ళిపోయారు. తమిళనాడులో ఆయన షెడ్యూల్ ప్రకారం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆయన అంతే ఇక. మరి ఆయన ప్రచారం తమిళనాడులో ఏ మేరకు పనికొచ్చింది అంటే, ఎంత అవునన్నా కాదన్నా అక్కడ లోకల్ పరిస్థితులే అక్కడ విజయ అవకాశాలని నిర్దేశిస్తూ ఉంటాయి. అక్కడ డిఎంకే కూటమి అంటే ఇండి కూటమి గెలవడానికి అవకాశం ఉంది. స్టాలిన్ మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు నాకున్న అంచనా మేరకు అయితే. అదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారానికి వెళ్ళటం మీద కూడా టీడీపీ కార్యకర్తలు కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎట్టాಗೂ అన్నాడీఎంకే బీజేపీ కూటమి గెలిచే అవకాశం లేదు కదా, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు పోవటం, పోయినా గెలవటానికి అవకాశం లేనప్పుడు పోవటం ఎందుకు అనేది కొంతమంది వాదన. కానీ వెళ్ళటం కూటమి ధర్మం కదా, మరి పొత్తు ధర్మం కోసం వెళ్లాల్సిందే కాబట్టి వెళ్ళారు. వెళ్ళటం వల్ల తెలుగు వాళ్ళ ఓట్లు కొద్దిగా కాన్సాలిడేట్ అయ్యి అన్నాడీఎంకే బీజేపీ కూటమి వైపు వెళ్తాయి. కాకపోతే అన్నాడీఎంకే పార్టీ బీజేపీ కూటమికి ఉన్న మైనస్ ఏంటంటే, అన్నాడీఎంకే పార్టీలోనేమో నాయకులు లేడు, బీజేపీలో నాయకులు ఉన్నారు కానీ పార్టీ లేదు. పైగా బీజేపీ మీద సహజమైనటువంటి వ్యతిరేకత ఎప్పుడూ తమిళనాడులో ఉంటుంది. అది నార్త్ పార్టీ అని, అది హిందీ ప్రయారిటీ బేస్డ్ పార్టీ అని. తమిళనాడులోకి ఏంటంటే సెంటిమెంట్స్ ఎక్కువ, లోకల్ సెంటిమెంట్స్, తమిళ వాదం, ద్రవిడ వాదం, అక్కడ లోకల్ ఫీలింగ్స్ చాలా ఎక్కువ. అందరూ వాళ్ళకి ఇప్పుడు డీలిమిటేషన్ ఇవన్నిటి వల్ల స్టాలిన్ కొన్ని అడ్వాంటేజ్లు జరిగినాయి. డీలిమిటేషన్ బిల్లు వీగిపోవటం, అవి వీగిపోవటానికి కారణం నేను ఢిల్లీ మీద ఫైట్ చేశానని స్టాలిన్ చెప్పుకోవటం. పైగా కాంగ్రెస్ కూడా డిఎంకే కూటమిలోనే కలిసి ఉన్నారు, కమ్యూనిస్టులు కూడా స్టాలిన్ కూటమిలోనే కలిసి ఉన్నారు. కాబట్టి ఇవన్నీ స్టాలిన్కి అడ్వాంటేజ్. అందులోనూ స్టాలిన్ ఢీ కొట్టే నాయకుడు అవతల కూటమిలో ఎవడూ లేడు. పైగా విజయ్ ప్రభావం చూపించగలంత స్థాయిలో లేడు. ఓట్ బ్యాంక్ పరంగా ఏదైనా వస్తాయి, ఓ 10 సీట్ల లోపు ఏమైనా వస్తే తప్ప విజయ్ అధికారం రావటం కానీ అధికారాన్ని మార్చగలిగే స్థాయిలో కానీ ఏమీ లేడు. ఇవన్నీ అన్నాడీఎంకే బీజేపీ కూటమి కొన్ని మైనస్లు. పైగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును విజయ్ కొంత చీరుస్తున్నాడు, అది కూడా అన్నాడీఎంకే బీజేపీ కూటమి మైనసే. ఏది ఏమైనా అక్కడ విజయం ఫిక్స్. ఇక స్టాలిన్ మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు, వాళ్ళ కూటమే గెలవబోతుంది. అయితే చివరిదాకా పోరాటం అయితే తప్పదుగా ఎన్నికల్లో. ఆ పోరాటంలో భాగంగానే అన్నాడీఎంకే బీజేపీ కూటమి తరపున చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారానికి వెళ్ళారు. ఈ చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల ప్రచారం, తమిళనాడు ఎన్నికల ఫలితాల మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.